అందరికీ నమస్కారం. ఈరోజు లోక్సభ ఎన్నికలకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ని చూస్తే మంచి మెజారిటీతో మరొకసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడనుండటం తథ్యం. ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఏర్పడటం, మూడవసారి ఇటువంటి విజయం సాధించడం దేశ చరిత్రలోనే కాంగ్రెసేతర పార్టీకి ఎప్పుడూ సాధ్యం కాలేదు. 2009లో రెండవసారి యూపీఏ గెలిచింది, కానీ మూడవసారి దారుణంగా ఫెయిల్ అయింది. కానీ ఎన్డీఏ మూడవసారి మళ్ళీ మెజారిటీ గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అన్నది ఒక చారిత్రాత్మక విజయంగా భావించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు గత ఎన్నికల్లో ఏ విధంగా ప్రచండ మెజారిటీ ఒక పార్టీకి ఇచ్చారో వైసీపీకి, అదే స్థాయి ప్రచండ మెజారిటీని ఈసారి ఎన్డీఏ కూటమికి ఇవ్వటం జరిగింది. దాదాపుగా 153 స్థానాల్లో 152 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రధాన పార్టీగా ఈ కూటమిలో 120 స్థానాల్లో దాదాపుగా ఆధిక్యంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసి 6 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది ఇప్పటికి ఉన్నటువంటి అంచనాల ప్రకారం. అలాగే పార్లమెంటు 6 స్థానాల్లో 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. ఖచ్చితంగా 4-5 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం మాకున్నది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమికి, ఎన్డీఏ కూటమికి, టీడీపీ ప్రధాన పార్టీ అయినటువంటి కూటమికి ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజారిటీ ఇచ్చినందుకు దానిలో ఎటువంటి అస్పష్టత లేదు. జాతీయ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అంచనా వేశాయో అదేవిధంగా అద్భుతమైనటువంటి మెజారిటీ. వైసీపీ 23-24 స్థానాలకి బహుశా పరిమితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే 4-5 పార్లమెంటు స్థానాల లోపే వైసీపీ పరిమితం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అన్నది దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం కానుంది. గతంలో తమిళనాడులో ఇటువంటి ఫలితాలు చూసేవాళ్ళం. గెలిచే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వటం, ప్రజా వ్యతిరేకత ఉన్న పార్టీలని పూర్తిగా వారి పట్ల వ్యతిరేకత చూపి ప్రదర్శించడం అన్నది తమిళనాడులో ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే తరహాలో ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు, అలాగే ఎన్డీఏ అనుకూల ఓటు రెండు కలిసి అత్యద్భుత మెజారిటీ ఇచ్చాయి. సో ఇది రాష్ట్ర చరిత్రలో ఖచ్చితంగా ఇది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా నిలవనుంది.